జై శ్రీరామ్ అందరికి. సో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. సో ఈ రోడ్ మ్యాప్, దిస్ రోడ్ మ్యాప్ ఈస్ ఫర్ 3-1. ఇప్పుడు మీరు ఓవర్ ఎంటరింగ్ ఇంటూ థర్డ్ ఇయర్. రిమెంబర్ దిస్. బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ అయితే థర్డ్ ఇయర్, డిగ్రీ అయితే సెకండ్ ఇయర్. గాట్ ఇట్. సో 3-1 సెమిస్టర్ నుంచి 4-2 వరకు మనం ఏమేమి చేయగలిగితే మనము ఎక్సెప్షనల్ గా వీ కెన్ ఏబుల్ టు గెట్ ది జాబ్. ఎక్సెప్షనల్ గా మన పర్ఫార్మెన్స్ ఉండాలి. ఓకే, నో ఇష్యూస్. ప్రాక్టికల్ గా ఇదంతా సాధ్యం అవుతుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఇన్ ద కరెంట్ ఎరా. ఈ ప్రపంచంలో ప్రతిదీ పాసిబుల్. కాబట్టి కొంచెం మనం ఫ్యూచర్ ఫోకస్డ్ గా ఉంటే సెట్ అయిపోతుంది. కాబట్టి ఎస్, 3-1 లో కోర్ ఫండమెంటల్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, learn Java programming for DSA fundamentals and foundation of DSA and learn. సో దీన్ని ఏంటంటే, ఇవన్నీ నేను మన జావా సెషన్ లో గో టు సేనక్ 360 యూట్యూబ్ ఉంది కదా, సమ్వేర్ యూట్యూబ్ లింక్ ఇక్కడ ఇవ్వలేదా నేను? సరే, యూట్యూబ్ ఇక్కడ ఉంది కదా. సో యూట్యూబ్ లో మన సేనక్ 360 ప్లేలిస్ట్ లో 90 days జావా ప్లాన్ ఏదైతే ఉందో ఇక్కడ, దీంట్లో జావా స్టార్ట్ అవుతుంది. ఓకే, రిమెంబర్ దిస్. గో టు కోర్సెస్. హియర్ జావా ఫుల్ స్టాక్, రైట్? జావా ఫుల్ స్టాక్ లో జావా స్టార్ట్ అవుద్ది నెక్స్ట్ ఫ్యూ డేస్. సో దట్ నెక్స్ట్ ఇంకా ఫ్యూ డేస్ లో స్టార్ట్ అవుద్ది కాబట్టి యూ కెన్ స్టార్ట్ విత్ ఇన్ 20 days. యూ కెన్ ఫాలో ద సేమ్ జావా ఫౌండేషన్స్ నేర్చుకోండి. తర్వాత డేటా స్ట్రక్చర్స్ కూడా మనకి ఇక్కడ డిఎస్ఏ ఉంది. నెక్స్ట్ 30 days లో స్టార్ట్ అవుద్ది. యూ కెన్ ఫాలో దిస్. తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఇవి మీకు రెఫరెన్సెస్ కోసం, కోడింగ్ ఎక్సర్సైజ్ కోసం ఇవి నేను మెన్షన్ చేస్తాను. ఇఫ్ యూ కెన్ ఫాలో దిస్. బట్ ఆల్మోస్ట్ మనం ఈ కోడింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ ప్లాట్ఫామ్ లో ప్రాక్టీస్ చేయాలి, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఇన్ ద డిఎస్ఏ. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ 3 months సెమిస్టర్ లో ఫస్ట్ 3 months ఏదైతే ఫస్ట్ 3 months ఉన్నాయో ఆ 3 months ఈ కంప్లీట్ చేయాలని అర్థమైంది. నెక్స్ట్ అదే సేమ్ లో నెక్స్ట్ 3 months మీరు యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్చుకోవాలి. యూ నీడ్ టు కంప్లీట్. అథమెటిక్ లో పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, నేచర్ ప్రొఫెషన్, పార్ట్నర్షిప్, మిషన్స్, నావిగేషన్స్, సొల్యూషన్స్, టైమ్ అండ్ వర్క్, టైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ స్పీడ్ అండ్ వర్క్, కోర్స్ అండ్ సిస్టమ్స్. అకౌంట్స్ అయితే అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇట్స్ నాట్ ఇట్. డేటా అనలిటిక్స్ లో కూడా ఇట్స్ ఫైన్, ఇట్స్ రిక్వైర్డ్. డేటా సఫిషియన్స్ రిక్వైర్డ్. ఇక్కడ మీరు డైరెక్ట్ గా డైలీ నేర్చుకోవాలంటే ఫస్ట్ 3 months అది అయిపోయిన తర్వాత బేసిక్స్ ఆఫ్ డిఎస్ఏ మీకు అర్థమైపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ 3 months ఇండియా మిక్స్, ఫ్రెషర్స్, యాప్టిట్యూడ్. అండ్ ఆల్సో యూట్యూబ్ లో వచ్చేసరికి మీకు ఫీల్ ఫ్రీ టు లెర్న్. నేను అప్పుడు చదివినప్పుడు నేను ఇది చూసా, ఇతను బాగా చెప్పేవాళ్ళు అనమాట. ఫీల్ ఫ్రీ టు లెర్న్, గుడ్ పర్సన్. కాబట్టి నేను అది ఫాలో అవుతున్నా, మీరు కూడా అది ఫాలో అవ్వచ్చు. మీకు ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం. 3 months టార్గెట్ లో ఇది కంప్లీట్ అవ్వాలి. అంటే 3-1 లో 4 to 6 months, అంటే 4th month నుంచి 6th month వరకు ఇది కంప్లీట్ అవ్వాలి. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, ఇది అయిపోవాలి. దాని తర్వాత మీకు ఎగ్జామ్స్ గ్యాప్ వస్తుంది కదా. సో ఈ రీజనింగ్ చదివితే చాలు. రీజనింగ్ ఎక్కువసేపు పడలే. అసలు యాప్టిట్యూడ్ రీజనింగ్ ఎందుకు చదవాలి, కోడింగ్ ఎందుకు చదవాలి అనే కాన్సెప్ట్ వస్తాయి. ఓకే, గో బ్యాక్. సో థింగ్ ఏంటంటే, కోడింగ్ ఎందుకు చేయాలి అంటే లాజికల్ స్కిల్స్ పెరుగుతాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అసలు యాప్టిట్యూడ్ కి రీజనింగ్ కి డిఫరెన్స్ ఏంటి? సో బేసికలీ యాప్టిట్యూడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు, రీజనింగ్ చెప్తా. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే, ఇప్పుడు మీరు కేరళలో కొట్టాయంకి కలెక్టర్, మన వరదలు వచ్చాయి, మీరు దానికి కలెక్టర్. మీరు ఫస్ట్ తీసుకునే యాక్షన్ ఏంటి? దేన్ని ఎలా ప్లాన్ చేస్తారు, దాన్ని ఫాస్ట్ గా రికవర్ చేసే ప్లాన్ ఏంటి? అంటే ఒక విపత్తు వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు? రియాక్షన్ ఇస్ రీజనింగ్, దాని సొల్యూషన్ ఇస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అంటే యాప్టిట్యూడ్ నేర్చుకోవడం వల్ల మీ లాజికల్ స్కిల్స్ పెరిగి మీరు ఒక డెసిషన్ మేకర్ గా, అండ్ ఆల్సో మీరు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఒక పనిని చేయడానికి మీరు దాన్ని ఫాస్టెస్ట్ వేలో, ఆప్టిమైజ్డ్ వేలో ఎలా చేస్తారు, దాన్ని ఎలా ఆలోచిస్తారు అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ కింద వస్తుంది. రీజనింగ్ అంటే మీ చుట్టుపక్కల జరిగే, సో వాట్ ఎవర్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ సరౌండింగ్స్,
బేస్డ్ ఆన్ ద సరౌండింగ్స్ నువ్వు దానికి ఎలా రియాక్ట్ అవుతున్నావు దానికి. ఓకే, అప్రోచ్ ఎలా ఉంది, ఆ సరౌండింగ్స్ బట్టి నీకేం అర్థమైంది, నువ్వేం తెలుసుకున్నావు అనేది రీజన్. నేను ఎప్పుడు రీజనింగ్ చదవను, మీకు కావాలంటే రీజనింగ్ క్వశ్చన్స్ అవే ఉంటాయి. రీజనింగ్ క్వశ్చన్స్ మీరు ఎప్పుడు చదువు ఉండరు, ఎందుకంటే రీజనింగ్ అనేది ఏదైనా ఒక కొత్తది నీకు ఇచ్చి దాన్ని చూసి ఏదైనా చెప్పమన్నట్టుగా ఉండాలి రీజనింగ్ అంటే. అదొక క్వశ్చన్ ఆన్సర్ ఫార్మేటే కాదు, బట్ స్టిల్ రీజనింగ్ ఈస్ వాట్, దట్ ఈస్ ద రీజన్. అంటే ఒక సిచ్యువేషన్ చూసి నీ కళ్ళతో నువ్వు దాన్ని అర్థం చేసుకోగలిగి రీజన్. ఓకే, దాన్ని ఐక్యూ లెవెల్ కింద కన్సిడర్ చేసుకోండి. బాగా రీజనింగ్ చేసే వాళ్ళు ఐక్యూ ఎక్కువ ఉంటుంది. ఓకే, యాప్టిట్యూడ్ దానికి సంబంధం లేదు. యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేసే కొద్ది, క్యాలిక్యులేషన్స్ నేర్చుకునే కొద్ది పెరుగుతుంది మైండ్. గుర్తుపెట్టుకోండి, రీజనింగ్ అనేది నీ ఐక్యూ లెవెల్ ని డిక్లేర్ చేస్తుంది. ఓకే, కాబట్టి మనం రీజనింగ్ నేర్చుకోగలిగితే ఇలా యాప్టిట్యూడ్ మనం కొన్ని ప్రాక్టీస్ చేయగలిగితే అలా వీ కెన్ ఏబుల్ టు అచీవ్. ఇప్పుడు కోడింగ్ విషయానికి వస్తే నెక్స్ట్ 3 సెమిస్టర్ లో డేటా స్ట్రక్చర్ అల్గారిథమ్స్ ఇక్కడ కోడింగ్ వస్తుంది. కోడింగ్ అంటే ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి రాసిన అల్గారిథం. ఆ అల్గారిథం రాయడానికి నువ్వు ఆలోచించే విధానం, నువ్వు తీసుకునే అప్రోచ్, యాప్టిట్యూడ్ వల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ మీ మ్యాథమెటికల్ స్కిల్స్ వల్ల వస్తుంది. రిమెంబర్ దిస్. సో నువ్వు ఇప్పుడు యూ పుట్ ఏ మ్యాప్ ఫ్రమ్ హైదరాబాద్ టు పూణే, H2P, సోలాపూర్ జంక్షన్. ఓకే, సోలాపూర్ జంక్షన్ అనుకున్నావు. రిమెంబర్ దిస్. నువ్వు గూగుల్ మ్యాప్స్ లో కొడితే నీకు 2-3 రూట్స్ చూపిస్తుంది. ద బెస్ట్ రూట్ ఇది ఆటోమేటిక్ గా డ్రైవ్ చేయడానికి డైరెక్షన్ చూపిస్తుంది. యూ కెన్ డైరెక్ట్ ఇట్, దట్ ఈస్ ఫైన్. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కి చేంజ్ అవడానికి నువ్వు అక్కడ కోడ్ రాసావు. బేసికల్ గా ఆ రూట్ మ్యాప్ రావడానికి బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్ అక్కడ రెడ్ బ్లూ చూపించడానికి లైన్ గూగుల్ మ్యాప్స్ లో యూ డిడ్ సంథింగ్, అంతే కదా. గో టు గూగుల్ మ్యాప్స్, నువ్వు ఒక కోడ్ రాసావు. ఆ కోడ్ ఎలా రాసావు? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, అంతేనా కదా. సో హైదరాబాద్ అని ఎంటర్ చేశా, హైదరాబాద్ తెలంగాణ. ఫ్రమ్ ఎక్కడ నుంచి? ఫ్రమ్ పూణే. ఓకే, పూణే రైల్వే స్టేషన్. ఓకే, సో నేను ఈ డిస్టెన్స్ నేను చెప్పాను కదా 2-3 వేస్ లో ఉంది, కానీ ఇది బెస్ట్ రూట్, డైరెక్ట్ రూట్ అనమాట. ఓకే, ఇలా వెళ్తాం, ఇది బెస్ట్ రూట్. సో తగిలి దాని మీద వెళ్తుంది, ఇలా అయినా వెళ్ళొచ్చు. ఓకే, దట్ ఈస్ ఫైన్, ఇదంతా బాగానే ఉంది. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, నువ్వు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసావు? ఇది కోడ్ రాసి ఒక లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తేనే ఇది అయింది, కానీ లేదా నార్మల్ గా అయితే అవ్వదు. ఎందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ కోడింగ్ బాగా వచ్చిన వాళ్ళు తీసుకుంటారంటే వాళ్ళు బిల్డ్ చేసేది ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్ బిల్డ్ చేయడానికి నీకు ఆ లాజికల్ స్కిల్స్ ఉంటే యూ కెన్ ఫిట్ దట్, అందువల్ల తీసుకుంటారు. ఓకే, కానీ ఇప్పుడు ఏ వచ్చింది సార్, దాంతో రాస్తాం కదా, రాస్తాం, ఇట్స్ వెరీ ఈజీ. కానీ రాసే వాడికి ఆలోచన రావాలి కదా, కాబట్టి అయినా నువ్వు నేర్చుకోవాల్సి. రిమెంబర్ దిస్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నేను ఆల్రెడీ గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ క్రాక్ చేసిన వాళ్ళు స్ట్రైవర్, బాబు, లవ్ అవ్వరు, లేదంటే కొన్నాళ్ళు కొంచెం వాళ్ళ రెఫరెన్సెస్ ఉంటే నా దగ్గర ఇస్తాను, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను చదివేటప్పుడు కూడా ఆబ్వియస్లీ అంటే వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు కదా, అప్పటితో చెప్తున్నారు 3-4 ఇయర్స్ నుంచి, కాబట్టి అవి ఆల్రెడీ ఉంటాయి కదా, కాబట్టి చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏ కంపెనీ ఇస్తారంటే, నేను ఒక ప్రోడక్ట్ బేస్ కంపెనీ. నాకున్న సిచ్యువేషన్, నేను అమెజాన్ కి మధ్యలో రిజెక్ట్ అయ్యి నేను ఒక లెవెల్ ఆఫ్ కంపెనీలో చేస్తున్నాను, సిమెంట్స్, డెల్, ఇట్లాంటి కంపెనీస్. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఇంకా దాన్ని ప్రిపేర్ అయ్యి చేయాలంటే ప్రెజెంట్ నాకు టైం సరిపోవట్లేదు, నాకు ఇది చాలు, ప్రశాంతంగా ఉంది. కాబట్టి నేను మళ్ళా ఫోకస్ చేసి దానికి ఒక టైం పెట్టాల్సి తెలుసుకోవాలి. మీరు ఫ్రెషర్స్ కాబట్టి మీకు ఒక కెరీర్ రోడ్ మ్యాప్ ఉంటుంది, కాబట్టి మీరు చేయండి, నో ప్రాబ్లం. నేను నెక్స్ట్ వెళ్ళే కంపెనీని బట్టి నేను వెళ్ళొచ్చు, దాన్ని నాకేం ప్రాబ్లం లేదు. బట్ మీకు ఇది రోడ్ మ్యాప్, ఫ్రెషర్స్ కాబట్టి. జేపీ మోర్గన్ చేజ్, మోర్గన్ స్టాన్లీ, గోల్డ్మెన్ సాక్స్, వాల్మార్ట్, సో ఇట్లా ఇవన్నీ ట్రై చేయొచ్చు ఫ్రెషర్ గా. ఓకే, గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్, అమెజాన్, అవి నార్మల్ మీకు తెలిసింది. 3-2 కల్లా అవి అయిపోవాలి. 4-1 వచ్చేసరికి మీకు కోడింగ్ వచ్చు, యూ హ్యావ్ సమ్ గుడ్ కోడింగ్ అనమాట. 4-1 లోకి వచ్చేసరికి మన 90 days ప్లాన్ ఏదైతే ఉందో, ఆ 90 days ప్లాన్ లో మీరు ప్రాజెక్ట్ చేయాలి. ఏదో ఒకటి తీసుకోండి. మీకు మోన్ స్టాక్ ఓకే అయితే మోన్ స్టాక్, .NET ఫుల్ స్టాక్ అయితే .NET ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ అయితే జావా ఫుల్ స్టాక్.
ఏదో ఒకటి తీసుకొని ఆ 90 డేస్ ప్లాన్ ఫాలో అయ్యి, ఆల్రెడీ మీకు బేసిక్స్ వచ్చుంటాయి, ఆ 90 డేస్ ప్లాన్ ఫాలో అయ్యి మీరు ఒక యాప్ చేయండి. ఓకే, ఎలా అయినా సరే, ఇక్కడ ఉండేదే కాదు, 90 డేస్ ప్లాన్ ఉండేది ఏదైనా సరే. ఓకే, దాన్ని గిట్హబ్ లో పోస్ట్ చేసి, లింక్డ్ఇన్ లో దాని వీడియో లాగా తీసి, మీరు చేసి దాన్ని స్క్రీన్ షేర్ చేసి, వీడియో తీసి రికార్డ్ చేసి, యూ కెన్ పోస్ట్ ఇన్ గిట్హబ్ ఆల్సో. రిమెంబర్ దిస్. మీరు కోడింగ్ నేర్చుకునేటప్పుడు బ్యాక్ వెళ్ళండి. 3.2 లో కోడింగ్ నేర్చుకుని డైలీ లీడ్ కోడ్ లో ప్రాక్టీస్ చేస్తారు. అది మనము సెర్ 360 లో నేను డిఎస్ఏ ప్లాన్ స్టార్ట్ చేస్తాను, అక్కడ ఇచ్చేస్తాం మీకు మొత్తం కంటెక్స్ట్ ఎలా ఉండాలి. ఆల్రెడీ మీకు ఇంకేదైనా బయట రిసోర్స్ పెడితే దాన్నైనా చూడండి, నో ప్రాబ్లం. బట్ స్టిల్ నేను చెప్తున్నా, నేను అక్కడ ఇస్తాను. వీక్లీ వీక్లీ ఛాలెంజెస్ ఉంటాయి లీడ్ కోడ్ లో, అవన్నీ సాల్వ్ చేయండి. వీక్లీ ఛాలెంజెస్ అంటే ఒక కొత్త ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తారు. ఆ రోజు ఒక కొత్త ప్రాబ్లమ్ దాన్ని సాల్వ్ చేయగలిగితే you can able to easily crack any coding అనమాట. ఓకే, నౌ 4.1 లో 90 డేస్ ప్లాన్ లో మన అప్లికేషన్ డిజైన్ అయిపోతుంది. నౌ యు ఆర్ గుడ్ విత్ యాప్టిట్యూడ్ రీజనింగ్, కోడింగ్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ విత్ 90 డేస్ ప్లాన్. 90 డేస్ ప్లాన్ లో మీరు సాఫ్ట్వేర్ బిల్డ్ చేయొచ్చు, ఆ విషయం మీకు తెలుసు. 4.2 లో కోర్ సబ్జెక్ట్స్ మీద చూడండి, జావా రీక్యాప్ చేసుకోండి, తర్వాత డిటిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, .NET, ఇంటర్నెట్ కి సంబంధించింది, కంప్యూటర్ నెట్వర్క్స్, ఇవన్నీ నేర్చుకోండి. యూ కెన్ ప్రిపేర్. దాని తర్వాత నేను మాక్ ఇంటర్వ్యూలు కూడా పెడతాను. ఈ లోపు ఏదైనా ఎగ్జామ్స్ కానీ ఇంకేదైనా కంపెనీస్ అసెస్మెంట్స్ ఉంటే మీరు ఎలా చూడొచ్చు అంటే, ఫస్ట్ గో టు హ్యాకర్ ర్యాంక్. హ్యాకర్ ర్యాంక్ వెళ్ళి ఫస్ట్ మీరు జావా నేర్చుకునేటప్పుడు జావా మీద ప్రాక్టీస్ చేయండి. హ్యాకర్ ర్యాంక్ కోడింగ్ కాంటెక్స్ట్ అని చెప్పి ఓపెన్ చేస్తే మీకు కాంటెస్ట్ ఉంటాయి. అంటే కంపెనీ హైరింగ్ కానీ హ్యాకథాన్స్ కానీ అవి మీరు అప్లోడ్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఇవన్నీ హ్యాకథాన్స్ చేయొచ్చు ప్రాక్టీస్ కోసం. ఇక్కడ హై ఛాలెంజెస్ ఏమైనా ఉంటాయి అనమాట. చూడండి, ఇవి హైరింగ్ ఛాలెంజెస్. ఇవి అయిపోతే చూడండి, హ్యాక్ ద యుఎస్, ఐటీ అడ్వాన్స్డ్, ఇవన్నీ చేయొచ్చు. ఇది దీనివల్ల మీకు ప్రాక్టీస్ వస్తుంది. కానీ దీనివల్ల మీకు ప్రాక్టీస్ వస్తుంది, బట్ జాబ్ రాకపోవచ్చు. కానీ హ్యాకర్ ఎడుతుంది, దాంట్లో ఛాలెంజెస్ ఉంటాయి, హ్యాకథాన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట, జాబ్స్. చూడండి, సో యూ కెన్ డూ ప్రాక్టీస్ అనమాట. హైరింగ్ ఛాలెంజెస్ అన్ని ఉంటాయి. మీరు ఫైనల్ ఇయర్ అయినా థర్డ్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ లో మీరు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికే కదా మీకు కోడింగ్ అయిపోద్ది. 4.1 లో ఇవన్నీ ఎగ్జామ్స్ అన్ని రాయొచ్చు, మీకు సెలెక్టివ్ గా మీరు చేసుకోవచ్చు. స్టార్ట్అప్స్ కి వెళ్ళాలంటే మోన్ స్టాక్ ఫైన్, దట్ ఈస్ ఓకే. బట్ బిగ్ కంపెనీస్, ఈవెన్ ఏఐ కంపెనీస్ కూడా జావా అడిగాయి. చూడండి, దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ జావా ఆర్ .NET, ఎనీథింగ్. గాట్ ఇట్. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. డేటా స్ట్రక్చర్స్ కి ఐ విల్ ప్రిఫర్ జావా, నాట్ పైథాన్. రిమెంబర్ దిస్. ఓకే, సో దట్ యూ కెన్. అలాగా ఫేస్బుక్ హ్యాకర్ కప్, తర్వాత మెటా, అదే రెండు ఒకటే కదా, తన యూబర్ హ్యాక్ ఫెస్ట్ ఏదో ఉంటాయి, అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. గూగుల్ కోడింగ్ కాంపిటీషన్ ఆల్సో యూ కెన్ ట్రై, యూ కెన్ ప్రాక్టీస్ మచ్. 4.2 లో యూ కెన్ డూ దిస్. తర్వాత రెజ్యూమే ప్రిపరేషన్ కోసం యూ హ్యావ్ Senek360.com యాప్స్. ఇన్సైడ్ దట్ వీ హ్యావ్ రెజ్యూమే బిల్డర్. దీనిలో క్రియేట్ రెజ్యూమే, లాగిన్ విత్ గూగుల్, యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ రెజ్యూమే విచ్ ఇస్ ATS ఫార్మాట్. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అంటాం. చూడండి, ఆల్రెడీ నేను లాగిన్ అయ్యా కాబట్టి నా రెజ్యూమే వచ్చేసింది. ఓకే, నేను ప్రింట్ చేసుకుంటా. ఇంకా ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ బిల్డ్ దిస్. ఓకే, బ్లాక్ ఇచ్చుకోవచ్చు. నేను బ్లాక్ ప్రిఫర్ చేయండి, మినిమల్ ATS. ఇది ఈ ఫార్మాట్ మనం చూస్ చేసుకున్నాం. ఓకేనా, సో దట్ ఈస్ హౌ వీ కెన్ డూ. ఇలా క్రియేట్ చేసుకోండి, దట్ ఈస్ ఫైన్. ఓకే, దాని తర్వాత యు ఆర్ రెడీ టు గో. ఇవన్నీ మీరు పక్కాగా ఫాలో అవ్వండి. ప్రతిదానికి నేను, మీరు వేసే ప్రతి అడుగులో, ప్రతిదానికి నేను ఎవ్రీ 30 days కి నాకు ఒక రోడ్ మ్యాప్ వస్తుంది యూట్యూబ్ లో. అక్కడ కోర్సెస్ ఇక్కడే ఉంటాయి, ఆ కోర్సెస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఆ యూట్యూబ్ లో దానికి తగినట్టు ప్లేలిస్ట్లు ఉంటాయి అనమాట. రిమెంబర్ దిస్. సో ఇప్పుడు నేను ప్లేలిస్ట్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ అన్ని ప్లేలిస్ట్లు ఉంటాయి. ఓకే, జావాకు సంబంధించి, డిఎస్ఏ, ఇంకేది వచ్చినా సరే ప్రతి ప్లేలిస్ట్ అప్కమింగ్ ప్రతి వీడియో వస్తుంది నా దగ్గర. రిమెంబర్ దిస్. ఓకే, ఆర్ యు గుడ్ టు గో నౌ? సో మీరు ఆ విధంగా మీకు ప్రతి ప్లేలిస్ట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు డే నుంచి మీరు ఏదైనా చదవండి, ఏదైనా చదవబోండి, ప్రతిదీ లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయండి డైలీ. లింక్డ్ఇన్ లో ఇప్పుడు నా రిసోర్స్ నేర్చుకుంటే నన్ను ట్యాగ్ చేయండి, ఇంకెవరైనా రిసోర్స్ తీసుకొని రెఫరెన్స్ చేస్తే వాళ్ళని ట్యాగ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే, నన్ను అంటే Senek360 నన్ను ట్యాగ్ చేయదు. ఓకే, వర్కింగ్ ప్రొఫెషనల్ కాబట్టి Senek360 లింక్డ్ఇన్ పేజ్ ని ట్యాగ్ చేయండి. ఓకే, ఐ విల్ టెల్ యూ హౌ టు అప్లోడ్ ఇన్ లింక్డ్ఇన్ ఆల్సో. ట్యాగ్ చేస్తే ఏమవుతుందంటే, మీ ప్రోగ్రెస్ ని అందరికీ బయట వాళ్ళకి మీరు పరిచయం చేస్తున్నట్టు, లింక్డ్ఇన్ ఆల్సో హ్యావింగ్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్. దాని రిజల్ట్ ఏమవుతుంది అంటే,
ఎవరైనా హెచ్ఆర్స్ ఎవరైనా చూసి మీ కన్సిస్టెన్సీ చూసి అబ్జర్వ్ చేసినప్పుడు యూ డైరెక్ట్లీ గెట్ ద నోటిఫికేషన్ ఆఫ్ ద జాబ్ పోస్టింగ్. దే విల్ రెఫర్ యూ ఆర్ ఎల్స్ దే విల్ కాంటాక్ట్ అస్. నేను మమ్మల్ని అటాక్ చేసినప్పుడు ఎలాగైనా జరుగుతుంది. సో దట్ వీ విల్ హెల్ప్ యూ విత్ ద రైట్ గైడెన్స్. గాట్ ఇట్. అలా రెండిట్లో ఏదైనా జరుగుతుంది. అది మీ ద్వారా కూడా జరుగుతుంది, నా వల్ల ఒకటే కాదు. సో మీరు డైలీ నీట్ పోస్ట్ ఇట్ వితౌట్. నేను డైలీ మీకు వీడియో వచ్చిందంటే వస్తుంది కదా, నేను జాబ్ చేస్తున్నాను, మీ జాబ్ మీరు ఏదైనా చేస్తున్నాను, నేను ఖాళీ ఉన్నాను తెలియలేండి. డైలీ వీడియో అయితే వస్తుంది కదా. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఈరోజు ఒక్క రోజే మీకు 3 వీడియోస్ చేశాను. థర్డ్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్స్ ముగ్గురు వచ్చేసింది కదా. రోడ్ మీద ఎక్కడ రావాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ వాట్ కన్సిస్టెన్సీ. మీరు అది చేయాలనుకున్న ఆ రోజు అయిపోవాల్సింది అంతే. దట్ షుడ్ బి కంప్లీటెడ్. అది చెప్తున్నాను. సో దెన్ ఇట్ విల్ బి వెరీ బెటర్ టు ఫాలో దిస్. ఫాలో చేసి ప్రతి మన దాంట్లో వస్తుంది. నో ప్రాబ్లం. నేను స్క్రాచ్ నుంచి చెప్తాను. రాబోయే రోజులు ఏ ఏజెన్సీ బిల్ చేయడం అవన్నీ మీరు పర్సనల్ గా నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. బట్ నువ్వే కంప్లీట్ జాబ్ బిల్ చేసిన అవసరం లేదు. దట్ ఈస్ వాట్ ప్రోడక్ట్ బేస్డ్ మీరు ఫోకస్ చేయండి. ఓకే, సర్వీస్ బేస్డ్ కంటే కూడా ఓకే. సో follow this and it will get better delivery. Okay, thank you so much.